మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకునిడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు యెహోవా ఎవరు అని మనము ఆలోచన చేసినట్లయితే నిత్య ఆశ్రయ దుర్గము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఈరోజు నిత్య ఆశ్రయ దుర్గము, ఒక దుర్గము, మనల్ని కాపాడేవారు కావాలని, మనకి సహాయము చేసేవారు కావాలని నిరంతరము ఆలోచన చేస్తూ ఉంటాం. నిరంతరము మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిత్యము ఆశ్రయ దుర్గముగా ఎవరు ఉంటారు అంటే మన దేవుడైనటువంటి యెహోవా మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటారు. ఎప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటారంటే నిత్యము. దేవునామానికి మహిమ కలుగునుగాక. నిత్యము ఆయన ఆశ్రయ దుర్గముగా మనకి ఆయన ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే అనేక మందికి అనేక పరిస్థితుల్లో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. ఆ యొక్క దానియేలు ఆ యొక్క సింహాల గుహలో వేయబడినప్పుడు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. యుగయుగములు యెహోవాను నమ్ముకునిడి. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండాలి అంటే మనమేం చేయాలి? యెహోవాను నమ్ముకునిడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటారు. అనేక సార్లు మనం ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనుషులను నమ్ముకుంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం, మనుషుల యందు నమ్మకం ఉంచుతాం. కానీ వారు మనకు ఆశ్రయ దుర్గముగా ఉండలేరు. ఎందుకు అంటే వారు కూడా మనలాంటి స్వభావము కలిగినటువంటి మనుషులే, మనలాగా శారీరకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తులే. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నేను దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయనను మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటారు. ఎలాంటి ఆశ్రయ దుర్గము అంటే నిత్యాశ్రయ దుర్గము. నిత్యము మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటారు. అగ్నిగుండములోకి వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నాడు. దానియేలు సింహాల గుహలోకి వెళ్ళిన దేవుడు వారితో ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరము కూడా యుగములు అంటే ప్రతి సమయములో, ప్రతి విషయములో కూడా మనం యెహోవా యందు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన యందు మనం నమ్మకం ఉంచుతామో ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కాబట్టి ఈ వాక్యమైన నీవు నేను ఈ వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడినట్లయితే ఆయన మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఏ విషయంలో ఆశ్రయం ఉంటే బాగుండు అనిపిస్తుంది? నా ఉద్యోగంలో నాకు ఒక ఆశ్రయం ఉంటే బాగుండు, నా ఆర్థిక పరిస్థితుల్లో నాకు ఒక ఆశ్రయం ఉంటే బాగుండు అని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనము. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగములు యెహోవాను నమ్ముకునిడి. ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.